ఒక సినిమా రిలీజ్‌కి ముందు బ్లాక్ బస్టర్ అని అనౌన్స్ చేశారు. రిలీజ్ అయ్యాక ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఇంకో సినిమా చాలా మంది ఇగ్నోర్ చేశారు. ప్రమోషన్ కూడా అంత లౌడ్‌గా లేదు. కానీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ హార్ట్‌లో ప్లేస్ సంపాదించుకుంది. అదే సినిమా మ్యాజిక్. సినిమా అనేది మ్యాథ్స్ కాదు, సైన్స్ కాదు, ఫార్ములా కూడా కాదు. అదొక ఎమోషన్. అండ్ ఆ ఎమోషన్‌ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సినీసోల్. అండ్ మన ఛానల్‌లో మనం రివ్యూస్ మాత్రమే చేయం. మనం సినిమా స్టోరీస్ వెనుకున్న ఎమోషన్స్, రైటింగ్, డైరెక్షన్, ఆడియన్స్ సైకాలజీ, బాక్స్ ఆఫీస్, సినిమా కల్చర్ ఇవన్నీ కలిపి డిస్కస్ చేస్తాం. అండ్ టుడే నేను ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నా, సినీ సోల్ సినిమా రిపోర్ట్. ప్రతి మంత్ బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ 3 ఇండస్ట్రీస్లో రిలీజ్ అయ్యే ఇంపార్టెంట్ మూవీస్ గురించి హానెస్ట్గా, బయాస్ లేకుండా, ఫ్యాన్ వార్స్ లేకుండా రియల్ డిస్కషన్స్ చేద్దాం. ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యాక ఇన్స్టాగ్రామ్లో ఇంకో ఒపీనియన్, యూట్యూబ్లో ఇంకో ఒపీనియన్, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో మన రిపోర్ట్లో హైప్ కాదు, ఫ్యాక్ట్స్, బ్లైండ్ ట్రోలింగ్ కాదు, బ్లైండ్ ఫ్యానిజం కూడా కాదు, ఓన్లీ సినిమా. మరెందుకు జూలై, ఆగస్ట్ 2026 స్పెషల్? సింపుల్ ఆన్సర్, బికాస్ ఈ 2 నెలలు సినిమా లవర్స్కి కంప్లీట్ రోలర్ కోస్టర్. తెలుగు సినిమాలో బిగ్ బడ్జెట్ మైథాలజీ అటెంప్ట్, ఎక్స్పెరిమెంటల్ సైకలాజికల్ డ్రామా, అన్ఎక్స్పెక్టెడ్ కమర్షియల్ కమ్బ్యాక్, బాలీవుడ్లో స్పై యూనివర్స్ మీద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, కామెడీ ఫ్రాంచైజ్ రిటర్న్, హాలీవుడ్లో క్రిస్టోఫర్ నోలన్ మైథలాజికల్ ఎపిక్ అండ్ స్పైడర్ మ్యాన్ న్యూ బిగినింగ్. వన్ సైడ్ మాస్ అండ్ ఇంకో సైడ్ కంటెంట్, మరో సైడ్ నాస్టాలజీ అండ్ ఫైనల్గా ఆడియన్స్ జడ్జిమెంట్. కానీ ఈ రిపోర్ట్లో నేను కలెక్షన్స్ మాత్రమే మాట్లాడను, ఎందుకంటే కలెక్షన్స్ ఇంపార్టెంట్. కానీ సినిమా వాల్యూని కలెక్షన్స్ ఒక్కటే డిసైడ్ చేయవు. కానీ కొన్ని మూవీస్ 100 క్రోర్స్ కలెక్ట్ చేస్తాయి, 1 ఇయర్ తర్వాత ఎవరు గుర్తుపెట్టుకోరు. కొన్ని మూవీస్ కమర్షియల్గా ఫెయిల్ అవుతాయి, కానీ ఇయర్స్ తర్వాత కల్ట్ క్లాసిక్స్ అవుతాయి. సో మన డిస్కషన్స్లో బాక్స్ ఆఫీస్ ఉంటుంది, సినిమా క్వాలిటీ ఉంటుంది, ఆడియన్స్ రిసెప్షన్ ఉంటుంది, అండ్ పర్సనల్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి. సో కాఫీ రెడీ చేసుకోండి, హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, బికాస్ నెక్స్ట్ 20 మినిట్స్లో మనం 2 నెలల సినిమా జర్నీ కంప్లీట్గా రీవిజిట్ చేద్దాం. బికాస్ హానెస్ట్లీ జూలై మంత్లో నన్ను బిగ్గెస్ట్గా సర్ప్రైజ్ చేసింది మన తెలుగు ఇండస్ట్రీనే. వన్ ఇండస్ట్రీ, 3 కంప్లీట్లీ డిఫరెంట్ లెసన్స్. తెలుగు సినిమా గురించి ఒక విషయం చెప్పాలి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన ఇండస్ట్రీ స్కేల్ పెరిగింది, పాన్ ఇండియా మార్కెట్ పెరిగింది, బడ్జెట్స్ పెరిగాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కానీ జూలై 2026 నాకు ఒక డిఫరెంట్ లెసన్ నేర్పించింది. పెద్ద బడ్జెట్ ఉన్న సినిమా హిట్ అవ్వాలని రూల్ లేదు, స్మాల్ సినిమా ఫ్లాప్ అవ్వాలని రూల్ కూడా లేదు. ఆడియన్స్ ఇప్పుడు చాలా అన్ప్రెడిక్టబుల్. అండ్ జూలైలో రిలీజ్ అయిన 3 మూవీస్ అదే ప్రూవ్ చేశాయి. ఫస్ట్, నాగబంధం ద సీక్రెట్ ట్రెషర్. ఆనెస్ట్లీ ట్రైలర్ ఫస్ట్ టైం చూసినప్పుడు విజువల్స్ ఇంప్రెసివ్, అడ్వెంచర్ సెటప్ ఇంట్రెస్టింగ్, మైథలాజికల్ ఎలిమెంట్స్ అండ్ గ్రాండ్ స్కేల్, సపోర్టింగ్ కాస్ట్ కూడా స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ లుక్స్ ప్రామిసింగ్. నాకు అనిపించింది మేబీ మన తెలుగు సినిమా ఇండియానా జోన్స్ టైప్ అడ్వెంచర్ ట్రై చేస్తుందేమో. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక నా ఫీలింగ్ కంప్లీట్గా మారిపోయింది. సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లం విజువల్స్ కాదు, ఎగ్జిక్యూషన్. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉన్న స్టోరీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేకపోయింది. కొన్ని ప్లేసెస్లో రీసెంట్ మైథాలజీ ట్రెండ్ని ఫాలో అవ్వాలని ఎక్కువ ట్రై చేసినట్టు అనిపించింది. ట్రెండ్ ఫాలో చేయడం తప్పు కాదు, కానీ ట్రెండ్ కోసం స్టోరీని కాంప్రమైజ్ చేస్తే ఆడియన్స్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తారు. రిజల్ట్ కమర్షియల్గా సినిమా వర్క్ అవ్వలేదు. పర్సనల్లీ నాగబంధం నాకు ఒక రిమైండర్. గ్రాండ్ విజువల్స్ ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావచ్చు, కానీ థియేటర్ నుంచి హ్యాపీగా బయటికి పంపేది మాత్రం స్టోరీయే. తర్వాత వచ్చింది రావు బహదూర్. సినిమా గురించి మాట్లాడాలంటే నాకు కలెక్షన్స్ కన్నా ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. బికాస్ నేను థియేటర్లో కొన్ని సీన్స్ దగ్గర లిటరల్లీ ఎమోషనల్ అయ్యాను. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ ఫ్యాంటాస్టిక్, అండ్ వెంకటేష్ మహా రైటింగ్ చాలా డిఫరెంట్. సైకలాజికల్ డ్రామాని డార్క్ కామెడీ టచ్తో ప్రజెంట్ చేయడం ఈజీ కాదు. అండ్ డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ అదే అటెంప్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సినిమా బాగుండడం కమర్షియల్ సక్సెస్ గ్యారంటీ కాదు. ఎందుకంటే ప్రతి సినిమా ప్రతి ఆడియన్స్ కోసం ఉండదు. రావు బహదూర్ లాంటి ఫిల్మ్స్ కొంచెం పేషెన్స్ కావాలి, క్యారెక్టర్ స్టడీ ఎంజాయ్ చేయాలి, సైలెన్స్ అప్రిసియేషన్ కావాలి, కాంప్లెక్స్ రైటింగ్ ఫాలో అవ్వాలి. అర్బన్ ఆడియన్స్లో ఈ టైప్ ఫిల్మ్స్కి అప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ రూరల్ మార్కెట్లో మాస్ కమర్షియల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన ఆడియన్స్కి ఈ సినిమా కనెక్ట్ అవ్వడం కష్టం. అండ్ అదే కమర్షియల్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపించింది. నా ఒపీనియన్ ఏంటంటే రావు బహదూర్ ఫ్లాప్ అయిన సినిమా కాదు, రాంగ్ ఆడియన్స్కి దగ్గరగా రిలీజ్ అయిన సినిమా. నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నా 5 ఇయర్స్ తర్వాత పీపుల్ ఈ మూవీని మళ్ళీ డిస్కవర్ చేస్తారు, అప్పుడు కల్ట్ క్లాసిక్ అని పిలిచే ఛాన్స్ ఉంది. కానీ జూలై బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వితౌట్ ఎనీ డౌట్ లెనిన్. ఆనెస్ట్లీ ట్రైలర్ చూసినప్పుడు నేను ఆప్టిమిస్టిక్ ఉన్నా, కానీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్టెడ్ దానికన్నా చాలా బెటర్గా ఉంది. ఇంకా పర్సనల్గా చెప్పాలంటే ఈ మూవీ నేను అమ్మా నాన్నతో కలిసి చూశాను. సినిమా అయిపోయాక నా మదర్ ఫస్ట్ చెప్పిన మాట, అఖిల్ యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ మా నాన్న స్టోరీ ట్విస్టుల గురించి మాట్లాడారు. ఆ మూమెంట్ చాలా స్పెషల్, ఎందుకంటే సినిమా స్క్రీన్ మీద మాత్రమే గెలవలేదు, ఫ్యామిలీ డిస్కషన్స్లో కూడా గెలిచింది. విలేజ్ బ్యాక్డ్రాప్, మహాభారత్ ఇన్స్పిరేషన్, హీరో విలన్ కాన్ఫ్లిక్ట్, లవ్ స్టోరీ, యాక్షన్, ఎమోషన్, ఎస్ఎస్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ సర్ప్రైజింగ్లీ వెల్ బ్యాలెన్స్డ్ అనిపించింది. ఎస్పెషల్లీ అఖిల్ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ స్టెప్ అని నాకు అనిపించింది. ఏజెంట్ తర్వాత చాలా ప్రెషర్ ఉంటుంది, కానీ లెనిన్తో అతను కంబ్యాక్ చేయడానికి స్ట్రాంగ్ అటెంప్ట్ చేశాడు. ఆడియన్స్ కూడా అప్రిషియేట్ చేశారు. కమర్షియల్గా బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వడం సినిమాకి ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. పర్సనల్లీ జూలై మంత్లో నన్ను ఎక్కువ సర్ప్రైజ్ చేసిన సినిమా లెనిన్.
సో, 'జులై' తెలుగు సినిమా నాకు 3 లెసన్స్ నేర్పించింది. 'నాగబంధనం' చెప్పింది బడ్జెట్ ఈస్ నాట్ ఎనఫ్ అండ్ 'రావ్ బహదూర్' చెప్పింది గుడ్ సినిమా డజంట్ ఆల్వేస్ మేక్ గుడ్ మనీ. 'లెనిన్' చెప్పింది కమ్‌బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్ ఇఫ్ ద కంటెంట్ వర్క్స్. అండ్ హానెస్ట్‌లీ ఈ 3 మూవీస్ కలిపి 'జులైని' అన్‌ఫర్గెట్టబుల్ మంత్‌గా మార్చేసాయి. కానీ జర్నీ ఇక్కడే కంప్లీట్ కాలేదు. ఎందుకంటే 'జులై' ఎండింగ్ నుంచి ఆగస్ట్ బిగినింగ్ వరకు కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు ఫిల్మ్ రిలీజెస్ లైన్‌లో ఉన్నాయి. మరి ఆ మూవీస్ మీద ఎక్సైట్‌మెంట్ ఎంతుంది? లెట్స్ టాక్ అబౌట్ దెమ్. 'జులై' ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని మూవీస్ సర్ప్రైజ్ చేసాయి. కొన్ని డిసప్పాయింట్ చేసాయి. కానీ సినిమా లవర్‌గా మన ఐస్ ఎప్పుడు నెక్స్ట్ ఫ్రైడే మీదే ఉంటాయి. మరి 'జులై' ఎండింగ్ నుంచి ఆగస్ట్ బిగినింగ్ వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏం ప్లాన్ చేసింది? లెట్స్ సీ. ఫస్ట్ వన్ 'చెన్నై లవ్ స్టోరీ'. హానెస్ట్‌లీ ఈ మూవీ మీద నా ఎక్సైట్‌మెంట్ చాలా ఎక్కువ లేదు. కానీ అది నెగెటివ్ కాదు. రీజన్ సింపుల్. రొమాంటిక్ ఫిల్మ్స్ ఎప్పుడు ట్రైలర్‌తో జడ్జ్ చేయలేం. కొన్ని లవ్ స్టోరీస్ రిలీజ్ ముందు యావరేజ్ అనిపిస్తాయి. థియేటర్‌లో మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. 'కిరణ్ అబ్బవరం'కి యూత్ ఆడియన్స్‌లో ఆల్రెడీ ఒక మార్కెట్ ఉంది. 'శ్రీ గౌరిప్రియ' స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. ఇంకా 'మణిశర్మ' మ్యూజిక్. రొమాన్స్ సినిమా అంటే సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆఫ్ సక్సెస్ అవ్వాలి. స్టోరీ కనెక్ట్ అయితే యూత్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయొచ్చు. నా ఎక్సైట్‌మెంట్ మీటర్ 1/5. లో ఎక్స్‌పెక్టేషన్స్ అంటే సమ్‌టైమ్స్ బిగ్గెస్ట్ సర్ప్రైజెస్ కూడా అవ్వచ్చు. తర్వాత 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమా మీద క్యూరియాసిటీ కొంచెం ఎక్కువ. రీజన్ అజయ్ భూపతి. 'RX-100' తర్వాత ఆయన సినిమా అంటే ఎమోషన్ ఉంటుంది, ఇంటెన్సిటీ ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూట్ హీరో కాబట్టి ప్రెషర్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఆడియన్స్ కంపారిజన్స్ ఇన్‌ఎవిటబుల్. కానీ ఒక డెబ్యూట్ యాక్టర్‌ని ఫస్ట్ సినిమాలోనే స్టార్ స్టాండర్డ్స్‌తో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. పర్ఫార్మెన్స్ కన్నా క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ 'జీవి ప్రకాష్' మ్యూజిక్ కూడా ఉంది మూవీకి. ఎమోషనల్ ఫిల్మ్స్‌కి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. నా ఎక్సైట్‌మెంట్ 2/5. ట్రైలర్ కూడా కన్విన్స్ చేయాలి. అప్పుడు ఎక్సైట్‌మెంట్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో నేను వెయిట్ చేస్తున్న తెలుగు మూవీ 'కొరియన్ కనకరాజు'. వరుణ్ తేజ్, మెర్లపాక్ గాంధీ కామెడీ జోనర్. హానెస్ట్‌లీ మన తెలుగు సినిమాలో ప్యూర్ కామెడీ ఎంటర్‌టైనర్స్ కొంచెం తగ్గిపోయాయి. యాక్షన్, వైలెన్స్, పాన్ ఇండియన్ స్కేల్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. సమ్‌టైమ్స్ ఆడియన్స్‌కి జస్ట్ నవ్వుకోవాలనిపిస్తుంది. అదే స్పేస్‌ని 'కొరియన్ కనకరాజు' ఫిల్ చేస్తుందని నేను హోప్ చేస్తున్నా. మర్లపాక్ గాంధీ కామెడీ టైమింగ్ ఆల్రెడీ ప్రూవ్ అయింది. వరుణ్ తేజ్‌కి కూడా కామెడీ న్యాచురల్లీ సూట్ అవుతుంది. కానీ కామెడీ జోనర్‌కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ట్రైలర్‌లో ఫన్నీ అనిపించిన జోక్ థియేటర్‌లో వర్క్ అవ్వకపోవచ్చు. టైమింగ్ పర్ఫెక్ట్ ఉండాలి, రైటింగ్ షార్ప్ ఉండాలి. నా ఎక్సైట్‌మెంట్ మీటర్ వచ్చేసి 3/5. కామెడీ ల్యాండ్ అయితే ఈ మూవీ ఆగస్ట్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అవ్వచ్చేమో. సో, అప్‌కమింగ్ తెలుగు రిలీజెస్‌ని ఓవరాల్‌గా చూస్తే నా ఫీలింగ్ ఏంటంటే జులై లాగా ఆగస్ట్‌లో కూడా వెరైటీ ఉంది. రొమాన్స్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, కామెడీ ఉంది. డిఫరెంట్ టార్గెట్ ఆడియన్సెస్ ఉన్నాయి. అదే హెల్తీ ఇండస్ట్రీ సైన్. ఎందుకంటే ప్రతి ఫ్రైడే సేమ్ టైప్ ఆఫ్ సినిమా రిలీజ్ అవ్వకూడదు. ఆడియన్స్‌కి ఒపీనియన్స్ ఉండాలి, ఆప్షన్స్ ఉండాలి. నా కరెంట్ తెలుగు ప్రెడిక్షన్స్ ఏంటంటే సేవ్ బెట్ 'శ్రీనివాస్ మంగాపురం' ఇఫ్ ఎమోషనల్లీ కంటెంట్ వర్క్స్. సర్ప్రైజ్ ఎంటర్‌టైనర్ 'కొరియన్ కనకరాజు' అండ్ డార్క్ హార్స్ 'చెన్నై లవ్ స్టోరీ'. కానీ సినిమా గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్స్ ఏంటి? ప్రిడిక్షన్స్ ఆర్ జస్ట్ ప్రిడిక్షన్స్. ఆడియన్స్ ఫైనల్ వర్డ్ ఎప్పుడు థియేటర్‌లోనే డిసైడ్ అవుతుంది. సరే, ఇప్పటివరకు మన తెలుగు సినిమా కంప్లీట్. కానీ నెక్స్ట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే కొంచెం సీరియస్ డిస్కషన్ అవసరం. ఎందుకంటే జులైలో బాలీవుడ్ ఎక్స్‌పెక్టేషన్స్ చాలా హై, రిజల్ట్స్ మాత్రం ఆల్మోస్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్‌లో వెళ్ళాయి. లెట్స్ టాక్ అబౌట్ బాలీవుడ్. హానెస్ట్‌లీ జులై స్టార్టింగ్ నుండి హిందీ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. స్పై యూనివర్స్, కామెడీ ఫ్రాంచైజ్, బిగ్ స్టార్స్, హ్యూజ్ బడ్జెట్స్, ఎవ్రీథింగ్ లుక్డ్ ఎక్సైటింగ్. కానీ రిలీజ్ తర్వాత నాకు ఒక క్వెషన్ వచ్చింది. బాలీవుడ్ ఆడియన్స్‌కి ఎగ్జాక్ట్‌లీ ఏం కావాలి? లేక బాలీవుడ్ ఆడియన్స్‌కి ఏం ఇవ్వాలి అనేది బాలీవుడ్ మర్చిపోయిందా? 'ఆల్ఫా', వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్, ఫీమేల్ లీడ్ యాక్షన్ ఫిల్మ్. ఆలియా భట్, శర్వరి. పేపర్ మీద చూస్తే స్ట్రాంగ్ కాంబినేషన్. యాక్చువల్లీ ఫీమేల్ స్పై ఫిల్మ్ చేయడం అనేది బోల్డ్ డిసిషన్. ఇండస్ట్రీకి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కావాలి. కానీ ఎక్స్పెరిమెంట్ చేసినంత మాత్రం రిజల్ట్ ఆటోమేటిక్‌గా వర్క్ అవ్వదు. పర్సనల్లీ నేను ఈ సినిమాని ఎంజాయ్ చేయలేకపోయాను. రీజన్ యాక్షన్ కాదు, కాస్ట్ కాదు, రైటింగ్ కాదు, మెయిన్‌లీ డైలాగ్ రైటింగ్. ఇంకా స్పై యూనివర్స్ మూవీస్‌లో కొన్ని రిపీటెడ్ ఫార్ములాస్ ఇప్పుడు ఆడియన్స్‌కి ఫెమిలియర్ అయిపోయాయి. హీరో ఎంట్రీ, స్లో మోషన్ వాక్, ఫోర్స్డ్ గ్లామర్ షాట్స్, మిషన్, ట్విస్ట్, ఫైనల్ ఫైట్. ఆడియన్స్ ఆల్రెడీ ఈ ప్యాటర్న్‌ని చాలా సార్లు చూసారు. ఫ్రెష్‌నెస్ ఎక్కడ? అదే నా బిగ్గెస్ట్ కంప్లెయింట్. ఇంకా 'ధురంధర్' లాంటి రీసెంట్ యాక్షన్ ఫిల్మ్స్ చూసాక నా ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగాయి. 'ఆల్ఫా' అన్‌ఫార్చునేట్‌లీ ఆ లెవెల్ ఎక్సైట్‌మెంట్‌ని ఇవ్వలేకపోయింది. కమర్షియల్‌గా కూడా మూవీ ఎక్స్‌పెక్టెడ్ రేంజ్ పెర్ఫార్మ్ చేయలేదు. నాకు పర్సనల్‌గా ఇది జులై బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్‌లో ఒకటి. నెక్స్ట్ 'ధమాల్ 4'. హానెస్ట్‌లీ ట్రైలర్ చూసినప్పుడు నేను అనుకున్నా, ఓకే, బ్రెయిన్ ఆఫ్ చేసి నవ్వుకునే కామెడీ ఉంటుంది. సమ్‌టైమ్స్ మనకి అలాంటి సినిమా కూడా కావాలి. కానీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత నా ఒపీనియనే మారిపోయింది. కామెడీ అంటే ఎవరిని ఇన్సల్ట్ చేయడం కాదు. ఎవరిని కూడా బాడీ షేమ్ చేయడం కాదు. మూవీలో హీరోయిన్ బాడీ వెయిట్ మీద రిపీటెడ్ జోక్స్ ఉంటాయి. ఎలిఫెంట్ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ టైప్ ఆఫ్ హ్యూమర్ పర్సనల్లీ నాకు అన్‌కంఫర్టబుల్ అనిపించింది. కామెడీ ఎవాల్వ్ అవ్వాలి. ఆడియన్స్ ఎవాల్వ్ అయ్యారు. అండ్ రైటింగ్ కూడా ఎవాల్వ్ అవ్వాలి. ఓల్డ్ స్కూల్ జోక్స్ ఇప్పుడు అంత వర్క్ అవ్వవు. అది నా ఒపీనియన్. ఇది కామెడీని హేట్ చేయడం కాదు. యాక్చువల్లీ నేను కామెడీ ఫిల్మ్స్‌ని చాలా ఇష్టపడతా. కానీ కామెడీ ఎవరిని డీగ్రేడ్ చేయకుండా కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ అది ఫ్యూచర్ డైరెక్షన్ అని నేను నమ్ముతున్నాను. మరి జులై బాలీవుడ్ నుంచి నేనేం నేర్చుకున్నా? సింపుల్.
బిగ్ యూనివర్స్ ఉంటే సరిపోదు, బిగ్ స్టార్స్ ఉంటే సరిపోదు. ఆడియన్స్ ఇప్పుడు ట్రైలర్ కన్నా కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సోషల్ మీడియా హైప్ ఓపెనింగ్ ఇవ్వచ్చు, కానీ సెకండ్ డే కలెక్షన్స్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నా బాల్ నా జూలై బాలీవుడ్ స్కోర్ కార్డ్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఈస్ ఆల్ఫా. కామెడీ దట్ డిడెంట్ వర్క్ ఫర్ మీ. ధమాల్ 4 బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, ఫార్ములా రెప్యుటేషన్. కానీ నేను బాలీవుడ్‌ని కంప్లీట్‌గా నెగెటివ్‌గా చూడట్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో టాలెంట్ లేదని కాదు. టాలెంట్ చాలా ఉంది. యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. అండ్ నాకనిపించింది ఒకటే, రిస్క్ టేకింగ్ రైటింగ్ కొంచెం ఎక్కువ కావాలి. ఫ్రెష్ స్టోరీస్ కావాలి. ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేయాలి. అప్పుడే మ్యాజిక్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సరే, మన నెక్స్ట్ స్టెప్ హాలీవుడ్. ఒకసారి క్రిస్టోఫర్ నోలన్ మైథలాజికల్ ఎపిక్, ఇంకోసారి మార్వెల్ ఫ్యాన్స్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. అండ్ హానెస్ట్‌లీ ఈ సెక్షన్‌లో నా ఎక్సైట్‌మెంట్ లెవెల్ కంప్లీట్‌గా డిఫరెంట్. లెట్స్ జంప్ ఇంటు హాలీవుడ్. సరే, మన జర్నీ ఇప్పుడు హాలీవుడ్‌కి వచ్చింది. హానెస్ట్‌లీ హాలీవుడ్ గురించి మాట్లాడేటప్పుడు నాకొక డిఫరెన్స్ ఎప్పుడూ కనిపిస్తుంది. కొన్ని హాలీవుడ్ మూవీస్ జస్ట్ సినిమాలాగా రిలీజ్ అవ్వవు. ఈవెంట్స్ లాగా రిలీజ్ అవుతాయి. ఆడియన్స్ టికెట్స్ బుక్ చేయరు. ఎక్స్‌పీరియన్స్ బుక్ చేస్తారు. అండ్ జులై ఎండింగ్ ఎగ్జాక్ట్‌లీ అలాంటి 2 ఈవెంట్స్ మన ముందున్నాయి. 'ద ఒడిస్సీ' బై క్రిస్టోఫర్ నోలన్. హానెస్ట్‌లీ డైరెక్టర్ పేరు వినగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఆటోమేటిక్‌గా స్కైలో ఉంటాయి. 'ఇన్సెప్షన్', 'ఇంటర్‌స్టెల్లార్', 'ఓపెన్‌హైమర్' ప్రతి సినిమా ఒక ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇప్పుడు గ్రీక్ మైథాలజీని నోలన్ స్టైల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది, కానీ నేను ఇంకా థియేటర్‌లో చూడలేకపోయాను. పాకెట్ మనీ ₹0. సారీ. సో, ఫేక్ రివ్యూస్ ఇవ్వడం కన్నా హానెస్ట్‌గా చెప్పడం బెటర్. సినిమా చూసిన తర్వాత సెపరేట్‌గా డీటెయిల్‌గా ఒక రివ్యూ చేస్తా, ఆర్ ఎనీ షార్ట్ రిలీజ్ చేస్తాను. బికాస్ నోలన్ మూవీస్ ఒక వాచ్‌తో జడ్జ్ చేయడం కష్టం. అబ్జర్వ్ చేయాలి, థింక్ చేయాలి, డిస్కస్ చేయాలి. అండ్ అదే నోలన్ స్పెషాలిటీ అనుకో. మ్యాట్ డామన్, హానే హాత్వే, లూడ్విగ్ గోర్నసన్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ప్రీమియం అనిపిస్తుంది. అండ్ హానెస్ట్‌లీ ఈ సినిమా ఇండియాలో కూడా స్ట్రాంగ్ డిస్కషన్స్ క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. ఆల్రెడీ ఈ వీడియో వచ్చే టైంకి స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేస్తదేమో. నా బిగ్గెస్ట్ ఎక్సైట్‌మెంట్ నో డౌట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. యాజ్ ఎ మార్వెల్ ఫ్యాన్ నేను ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నా. నో వే హోమ్ తర్వాత పీటర్ పార్కర్ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయింది. ఎవ్రీవన్ ఫర్గాట్ హిమ్. ఫ్రెష్ బిగినింగ్, న్యూ రెస్పాన్సిబిలిటీస్, న్యూ ఛాలెంజెస్. ఎగ్జాక్ట్‌లీ అందుకే బ్రాండ్ న్యూ డే అనే టైటిల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇది జస్ట్ ఇంకో స్పైడర్ మ్యాన్ మూవీ కాదు. పీటర్ పార్కర్ లైఫ్‌లో ఒక కంప్లీట్‌లీ న్యూ చాప్టర్.